బాగా గమనించండి. గుడ్ ఫ్రైడే బాగా చేసుకున్నారా? గుడ్ ఫ్రైడే ఈరోజు గుడ్ ఫ్రైడే కదా. మంది గుడ్ ఫ్రైడే ప్రార్థన అయితే కాదు ఇది. ఇది మన వారక్రమం ఉంది కాబట్టి శుక్రవారం ప్రార్థన. దేవునికి స్తోత్రం. నేను గుడ్ ఫ్రైడేకి వ్యతిరేకిని కాదు, కానీ నేను బట్టుకు చేయందా ఈరోజు నానా చెప్పను కాక చెప్పను, మీరు ఏమన్నా అనుకోండి కాక నేను చెప్పను. కానీ మీకు అంతకంటే శ్రేష్టమైన వాక్యం మాత్రం చెప్తా. అసలు శుభ శుక్రవారం అంటే ఏంటో చెప్తా. ఎందుకు దీన్ని మంచి శుక్రవారం అన్నారో చెప్తా. అది ఎవరు చెప్పట్లా, ఈ 7 మాటలు గోలే. హల్లెలూయా. ఎందుకు మంచి శుక్రవారం అన్నారో, ఎలా మంచి శుక్రవారం అయిందో నేను చక్కగా వాక్యంలో వివరిస్తా. మీరు ఎప్పుడూ వినని వాక్యాన్ని ఈరోజు మీకు చెప్తా. దేవునికి స్తోత్రం చెప్పండి. నాకు కూడా ఫ్యాన్ అయ్యి భాస్కర్ గారు చెమట పోస్తుంది. హల్లెలూయా. వాస్తవానికి ఈ మంచి శుక్రవారం రోజున మనుషులు చేసే పద్ధతి ఏంటంటే, నా మాటలు గమనించండి, ఆలకించండి. రాత్రి అంటే ఈరోజు శుక్రవారం, నిన్నేంటి గురువారం, నిన్న గురువారం రోజు రాత్రి గెత్సెమనే తోటలో యేసు ప్రభువారు చెమట రక్తంగా మారేంత బిగ్గరగా ప్రార్థన చేశారు. తండ్రి, ఈ పాత్ర నా యొద్ద నుంచి తొలగించమని కఠోరమైన ప్రార్థన. తలలో నరాలు పగిలిపోయి కదా చెమట రక్తంగా మారేటంత ప్రార్థన చేశారు. స్తోత్రం. అది అయిన తర్వాత ఇస్కరియోతు యూద ప్రధాన యాజకుల చేత కదా బేరం కుదుర్చుకొని 30 వెండి నాణ్యాలకు ప్రభువు నమ్మటానికి తీర్మానం చేసుకొని, ఏం కావాలి, బంట్రోతులను తీసుకొని అప్పగించే పని మీద వచ్చారు. ఎప్పుడు? గురువారం రోజు రాత్రి. వచ్చిన తర్వాత మీ అందరికి తెలిసిందే, యేసు ప్రభుని ముద్దుతో యూద అప్పగించారు. ప్రభువును పట్టుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ పట్టుకోవటానికి కారకులు ఎవరు చెప్తారు నాకు ఒకసారి? ఎవరు పట్టుకోమని యోధాకు డబ్బులు ఇచ్చారు? కాదు, ప్రధాన యాజకుడు అనాసు, కైఫా, వీళ్ళిద్దరూ మేనమామ మేనలుడు. వీళ్ళు ఎవరు తెలిసిన? దేవాలయంలో ప్రధానమైన యాజక ధర్మం చేసే సేవకులు. వాళ్ళే కదా బేరం కుదుర్చుకొని యోధాను పంపించారు. అవసరం ఉంది కాబట్టి చెప్తున్నా మీకు నేను. తర్వాత యేసు ప్రభుని పట్టుకొని తీసుకొని వెళ్ళిన తర్వాత పిలాతు దగ్గర, హేరోదు దగ్గర గురువారం రాత్రే మార్చి విచారం చేశారు. విచారం చేసి ఆ రాత్రి యేసు ప్రభుని కొరడా దెబ్బలు కొట్టారు, బెత్తములతో కొట్టారు, పిడుగుద్దులు గుద్దారు, గడ్డం పట్టుకొని పెరికారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ముఖం మీద కాండ్రించి ఓశారు. నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను కొట్టిన వాడు ఎవడో ప్రవచింపమని ప్రభువుని పరిహాసం కూడా చేశారు. తెల్లవారుజామున 6 గంటలకు తీర్పు అయిపోయింది. ఎప్పుడు చెప్పండి? తెల్లవారుజామున 6 గంటలకు తీర్పు అయిపోయింది. 6 గంటల నుంచి 9 గంటల దాకా యేసు ప్రభుని పిలాతు యొక్క నివాసం దగ్గర నుంచి గల్గొతా కొండ దగ్గరకి, కపాలమని పిలువబడే స్థలం దగ్గరికి 3 గంటల పాటు సిలువను మోయిస్తా తీసుకొచ్చారు. ఉదయం 6 నుంచి 9 గంటల దాకా. 9 గంటలకు ప్రభువుని సిలువేశారు. నేను మీకు ఒకసారి గడియారం గురించి చెప్తూ ఈ ప్రసంగం చెప్పా, అవునా? 9 గంటలకు సిలువేశారు. 12 గంటలకు ఆకాశంలో ఏమైంది చెప్పండి? అయ్యా స్తోత్రం చెప్పండి గట్టిగా అమ్మా. ఆకాశంలో భయంకరమైన కటిక చీకటి కమ్మింది. ఎప్పుడు? 12 గంటలకి. రమారమి 12 గంటలు అని రాసి ఉంటుంది. 3 గంటలకు ప్రభు సమాప్తమైనదని చెప్పి తన ప్రాణాన్ని విడిచిపెట్టారు, చనిపోయారు. సాయంత్రం 6 గంటలకి ప్రభువుని శిలువ మీద నుంచి దించి అరిమత్తయి యోసేపు సమాధిలో పూడ్చిపెట్టారు. ఈరోజు జరిగిన సంగతి ఇది. గురువారం రాత్రి నుంచి ఇప్పటిదాకా జరిగిన సంగతి అది. శిలువ మీద యేసు ప్రభువారు వింటున్నారా? ఆ 9 గంటల నుంచి 3 గంటల దాకా, ఎప్పటిదాకా? 9 గంటల నుంచి 3 గంటల దాకా.
6 గంటల పాటు శిలువ మీద వేలాడి 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 ఎండ భయంకరంగా కాస్తా ఉంది. అప్పటికి శరీరం అంతా చీల్చబడి గాయాలై రక్తము కారిన రక్తం ఏమైపోయింది? ఎండిపోయి కదా, ఎండిపోయి ఉంది. ఎండిన ఆ గాయాలపు రక్తం మీద చెమట కారిద్దా కారదా? ఎలా ఉంటుంది అప్పుడు చెప్పండి? సురుక్కు సురుక్కు సురుక్కుమంటా ఉంటుంది. ఈ బాధను భరిస్తూ 7 మాటలే చెప్పాడా? 6 గంటల పాటు అబ్బా తండ్రి దేవాన్ని ఆర్తనాదాలు చేస్తూ, మీకు చిన్న తలకాయ నొప్పి వస్తే 10 నిమిషాలకు 100 మాటలు భరించలేదు, పగోడు కూడా రాకూడదమ్మా అని చెప్తారే. ఇంత భారాన్ని బాధను అనుభవిస్తూ 12 అంగుళాల మేకుని 2 కాళ్ళ మీద పెట్టి శుచితో పటా పటా మరి కొట్టి పెగ్గొడితే శిలువ మీద ఉన్న 6 గంటల పాటు 7 మాటలేనా మాట్లాడింది? మీరు తెలియక అది అనుకుంటున్నారు. బైబిల్లో రాయబడింది, ప్రభు యొక్క మాటలన్నీ రాయాలంటే ఏ పుస్తకం చాలదు గనక అవసరమైన వాటినే రాశారు. హల్లెలూయా. నాకు తెలుసా 7 మాటలు చాలాసార్లు మీరు విన్నారు, నేను కూడా చెప్పాను, చెప్పుకున్నాం, అయిపోయింది. ఓకే. అసలు ప్రభు చనిపోయిన ఈ దినాన్ని ఎందుకు మంచి శుక్రవారం అన్నారు? ఎందుకు గుడ్ ఫ్రైడే అన్నారు? ఒకసారి మీరు బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి మత్తయి సువార్త శ్రద్ధగా ఆలకించండి. మీరు ఎప్పుడు వినని సంగతి చెప్తున్నా ఈరోజు మీకు నేను. 26వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు. యేసు ఈ మాటలన్నీ చెప్పి జరిగిందేమనగా, ఆయన తన శిష్యులను చూసి, బాగా వినాలి, 2 దినములైన పిమ్మట పస్కా పండగ వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు. ఈరోజు మన అంశం ఇదే. స్తోత్రం. ఎందుకు మంచి శుక్రవారం అని దీన్ని పిలిచారు అంటే, నేను దానికి ఆనవాళ్ళు 3 చెప్తా, ఒకటి కాదు 3 చెప్పి ముగిస్తా. స్తోత్రం. హల్లెలూయా. 2 రోజుల్లో ఏముందంట? పస్కా పండుగ ఉంది. ఏమని చెప్పండి? పస్కా పండుగ 2 రోజుల్లో ఉంది. నన్ను రోజున శిలువ మీద చంపుతారని యేసు ప్రభు తన శిష్యులకు చెప్పారు. ఆ నెక్స్ట్ డే మరియా, మార్తా, లాజరు నివాసమైన బేతనియ గ్రామానికి వెళ్ళి కుష్టి వ్యాధి తగ్గిపోయిన సీమోన్ ఇంట్లో భోజనం కూడా చేశారు ప్రభు. అప్పుడే మరియా అచ్చాజంట మాంసి అత్తర తీసుకొని వెళ్ళి ఆయన పాదాల మీద పోసింది. అదొక రోజు. నెక్స్ట్ డే స్తోత్రం చూద్దామా, ఆయన గురువారం అంతా కూడా పరిచయం చేసి రాత్రి మదన పడుతూ ప్రార్థన చేశారు. 2 రోజులు అయిపోయింది. తర్వాత రోజు పస్కా పండుగ వచ్చింది. వాస్తవానికి గుడ్ ఫ్రైడే రోజు వాళ్ళదే ప్రకారంగా పస్కా పండుగ. పిలాతు కూడా మాట్లాడుతూ, మనకి పండగ గనుక, పస్కా పండగ గనుక, ఈ పండగలో ఒక బందిపోటు దొంగను విడుదల చేయటం మనకు ఆనవాయితీ కదా, కనుక యేసును విడుదల చేద్దామా అని ఆయన అడిగారు. అందుకు వాళ్ళు ఏమంటారు? యేసునొద్దు. వెరీ గుడ్. కాబట్టి ఈరోజు వాస్తవానికి ఇది ఎవరు చెప్పట్లా, మనకే దీన్ని చంపేశారు. 7 మాటలే, నీకొక మాట, నీకొక మాట, నీకొక మాట. ఏందో నేను దాన్ని ఎటకారం చేయటంలా, నాకు ఇష్టమే ఆ మాటలు అంటే. బట్ కానీ అసలు దాన్ని పక్కన పెట్టి కొసరదాన్ని చెప్పుకుంటున్నారు. ఎందుకు శుభ శుక్రవారం అయిందంటే, వింటున్నారా? ఆ రోజు పస్కా పండుగ రోజున యేసు ప్రభును శిలువ మీద చంపేశారు. పస్కా పండగ రోజున, అంతే కదా, అర్థమవుతుందా? ప్రభువుని చంపారు. పస్కా పండగకి ప్రభు చనిపోవటానికి ఏమైనా సంబంధం ఉందా? దానికి దీనికి ఏదైనా మిక్సింగ్ ఉందా అని కొంచెం నేను ఆలోచన చేశాను. నేను రాత్రే ఈ మాట చదువుతున్నా. శ్రమల కాలం ముగించబడుతుంది కదా, ఏమైనా చెప్దాం చదువుతున్నప్పుడు ఈ మాట నాకు తలస్థపడింది. పస్కా పండగ ఉంది అని ప్రభువే చెప్తున్నారు. పస్కా పండగకి తన మరణానికి ఏమైనా సంబంధం ఉందా అంటే అసలు సంబంధమే అది.
చదవండి. నిర్గమాకాండ గ్రంథం 12వ అధ్యాయం 11వ వచన భాగం. ఒక్కొక్క మాట నేను చెప్తాను, మీరు చదవాలి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 11వ వచన భాగం. మీరు దానిని ఏమనగా మీ నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. అది యెహోవాకు పస్కా బలి. పస్కా బలి ఒకటి ఉంది, దాన్ని మీరు త్వరగా తినాలి. అది తినటానికి నడుంకి నడికట్టు కట్టుకోవాలి, కాళ్ళకి చెప్పులు వేసుకోవాలి, చేతిలో చేతికర్ర పట్టుకొని ఆత్రంగా తినాలంట. దేన్ని? పస్కా బలి పశువును. దేవునికి స్తోత్రం. మీరు 12వ అధ్యాయం 21వ వాక్యం చదువుతారా? 21వ వచన భాగం, అక్కడే 21వ వచనం. కాబట్టి మోషే, బాగా వినాలి ప్రతి మాట, ఇశ్రాయేలు పెద్దలను అందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, వింటున్నారా? మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించండి. మీరు మీ కుటుంబముల చొప్పున. వింటున్నారా అమ్మా? వింటున్నారా నాన్న? వింటున్నారా? మీరు మీ కుటుంబముల చొప్పున, మీ కుటుంబాల చొప్పున ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క గొర్రె పిల్ల, మందలో నుంచి తెచ్చిన గొర్రె పిల్లను పస్కా బలి పశువుగా వధించాలి. ఇంటికి ఒక గొర్రె పిల్ల వధించబడాలి పస్కా పండగ రోజు. ఇప్పుడు 27వ వాక్యం. మీరు ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తులను హతము చేయించు మన ఎండ్లను ఐగుప్తులను హతము చేసి మన ఎండ్లను ఏం చేశాడు? కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేల్ స్తోత్ర. మీరు మీ కుటుంబీకులంతా కూడా, మీ పిల్లలంతా, ఇంకా కింద చాలా ఉన్నాయి, ఇంటికి ఒక గొర్రె పిల్ల తీసుకెళ్ళిపోయి బలర్పించాలి. దేవునికి స్తోత్రం. దానిని ఉడకబెట్టాలి నీళ్ళల్లో. 12:43 కూడా చదవండి. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లా, నేను ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడి, అన్యుడెవడో దాన్ని తినకూడదు కానీ, చదవండి, 48వ వచన భాగం. నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరిన ఎడల అతడుకు కలిగిన సమస్త మగవాడు సున్నతి పొందవలెను. చదివితే మీకు చాలా ఉండలే కానీ నా మాట ఆలకించండి. ఈ పస్కా బలి ఎక్కడ ప్రారంభమైందంటే, మనోళ్ళు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు కదా. ఎంతకాలం? 430 ఏళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు మోషే వచ్చి, స్తోత్రం చెప్పండి, మోషే వచ్చి ఫరోతో ప్రార్థన ద్వారా యుద్ధం చేశాడు. అప్పుడు మోషేని బట్టి దేవుడు ఐగుప్తు దేశంలో 10 రకాల సూచక కార్యాలు చేశారా చేయలేదా? తెలీదా? చెప్పమంటారా? కప్పల్ని, మిడతల్ని, పేళ్ళని కదా, నైల్ నది రక్తంగా, చేతికర్ర పాముగా, కట్టకి చీకటి, అవన్నీ జరిగినాయి. వాటిలో లాస్ట్ది చివరిది, ప్రతి ఇంట్లో మగపిల్ల కాదు, ప్రథమ సంతానం, తొలిసూలు సంతానం. మగపిల్లోడు ఏం చేయాలా? చనిపోవాలి. అప్పుడు దేవుని యొద్ద నుంచి ఏ దూత వస్తుంది? మరణదూత వస్తాడు, సంహారకుడు వస్తాడు. అప్పుడు ఏం చేయాలంటే, ఇశ్రాయేలు ప్రజలు మందలోకి వెళ్ళి గొర్రె పిల్లని తెచ్చి దాన్ని మెడ తెగ నరికి దాని రక్తాన్ని తీసుకొచ్చి ఇంటి ద్వారబంధముల మీద నిలువు కమ్మెకి అడ్డ కమ్మెకి ప్రోక్షించాలి. మీకు బాగా అర్థమైంది. ఏ ఇంటి ద్వారబంధాల మీద గొర్రె పిల్ల రక్తాన్ని ప్రోక్షిస్తారో ఆ ఇంట్లోకి సంహారకుడు ప్రవేశించడు. ఏ ఇంటి ద్వారబంధం మీద ఈ గొర్రె పిల్ల రక్తం ఉండదో ఆ ఇంట్లోకి ఆ మరణదూత ప్రవేశించి ఆ ఇంట్లో ఉండే తొలిసూలు సంతానం ఏదైనా, మనిషి అయినా, గాడిదైనా, ఎద్దైనా, దున్నైనా మట్టాసి చచ్చిపోవాల్సిందే. అంటే ఆ ఇంట్లో మరణం లేకుండా ఉండాలంటే ఆ ఇంటి ద్వారబంధముల మీద ఈ వధించబడిన గొర్రె పిల్ల పస్కా బలి పశు యొక్క రక్తము ఉండాలి. అప్పుడు స్టార్ట్ అయినదే ఈ పస్కా బలి.
మరణము తప్పించటానికి దేవుడు వారికి ఆజ్ఞాపించిన గొర్రెపిల్ల రక్తమే పస్కా బలి. దాన్ని వాళ్ళు ఏటేటా ఆచారపూర్వకంగా వారి వారి కుటుంబముల చొప్పున వారి వారి వంతుల చొప్పున దేవాలయంలోనికి ఏడాదికి ఒకసారి ఏం తేవాలా? గొర్రె పిల్లను తేవాలి. హల్లెలూయా. ఎందుకు బలర్పణ దేవుడు కోరాడంటే ఆ సమయంలో మనుషులు పాపము చేసే దేవునికి వ్యతిరేకమైపోయారు. మీరు చదువుతారా? యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1 వచ్చిన భాగంలో, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కొరస కాలేదు, విననేరకుంటానికి ఆయన చెవులు మందములు కాలేదు. మీ పాపముల దోషముల, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చినవి, మీ పాపములు ఆయన ముఖమున మీకు. ఓకే అర్థమైందా మీకు? ఇప్పుడు దేవునికి మనకేమైంది? పాపము దోషము అడ్డుగా వచ్చినది. హల్లెలూయా. ఇప్పుడు ఆ పక్కనున్న ఇంటోళ్ళకి మనకి గోడ ఏమైంది? గోడ తీసేస్తే వాళ్ళకి మనకి చక్కగా కనపడతాం. ఇప్పుడు దేవునికి నీకేమైంది? పాపము దోషము అడ్డుగా వచ్చింది. హల్లెలూయా. అపరాధముల చేత పాపముల చేత మనం ఏమయ్యాం? చచ్చిన వారం అయ్యాం. ఏమయ్యాం చెప్పండి? చచ్చిన వారం అయ్యాం. హల్లెలూయా. కనుక దేవునికి మనకి మధ్య అడ్డుగా వచ్చిన పాప ప్రాయశ్చిత్తముగా, పాప పరిహారార్థ బలిగా పస్కా బలి పశువును వారు ఏటేటా దేవునికి చెల్లించాలి. హల్లెలూయా. ఇశ్రాయేలు కుటుంబాలు ఎంతమంది చెప్పండి ఒకసారి నాకు? ఎన్ని లక్షల కుటుంబాలు? 30 లక్షల కుటుంబాలు. అంతేనా? దేవునికి స్తోత్రం. సుమారుగా లెక్కగా ఇంటికి ఒక గొర్రెపిల్ల కావాలి. అవునా? ఇంటికి ఒక గొర్రెపిల్ల. 30 లక్షల కుటుంబాలకి ఎన్ని గొర్రెపిల్లలు కావాలి? నోరు తెరవండి. 30 లక్షల గొర్రెలు కావాలి. ఒక్కొక్క గొర్రెలో కనీసం 4 లీటర్ల నెత్తరు ఉంటుందా? ఉండదా? మనిషిలో దాదాపు 6 లీటర్ ఉంటుందంట అంటారు. గొర్రెలో 2 తీద్దాం, 4 వేసుకుందాం. 4 లీటర్లు, 4 లీటర్ల రక్తం గొర్రెలో ఉంటే 30 లక్షలు ఇంటూ 4 ఎచ్చవేయండి. 1,20,00,000 1,20,00,000 లీటర్ల రక్తం ఏటేటా పస్కా పండుగ రోజు అక్కడ చిందించబడుతుంది. అంత మాత్రమేనా? బైబిల్లో రాయబడింది ఆ ఒక్కరోజే కాదు, ఇది విడి రోజుల్లో పాపం చేసిన ప్రతివాడు ఎద్దునో, కోడెనో, దున్ననో, పౌరాన్నో, గువ్వనో, మేకనో, గొర్రెనో తీసుకెళ్ళటం, తలకాయ తెగ నరగటం, దాని రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షించటం. ఇక ఆ మందిరంలో రక్తపు వాసన ఆరేది ఎప్పుడు? వింటున్నారా? వ్యభిచారం చేయటం, పోవటం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభువా, రాత్రి వ్యభిచారం చేసి తిని కనుక ఈ వేకున నీ కొరకు నేను మేకను గొర్రెను తెచ్చి తిని దీని రక్తమును బలిపీఠం మీద ప్రోక్షిస్తున్నా, నా పాప ప్రాయశ్చిత్తం జరుగునుగాక అయిపోయింది. అదిగా ఆ పక్క చర్చి అని తెలుసా మీకు? మా ఊర్లో దానికంటే పెద్దది ఉంది. తిరణాలు బాగా చేస్తారు. నేను వాళ్ళని విమర్శించట్లేదు కానీ ఉన్నది చెప్తున్నాను. పాపం చేస్తే అయ్యగారు కుర్చీలో కూర్చొని ఉంటాడు. నీకు తెలియదా ఈ సంగతి? కూర్చున్నప్పుడు వ్యభిచారం చేసిన మనిషి వెళ్ళి, స్వామి రాత్రి నేను వ్యభిచారం చేశా, నా పాపము క్షమించరా అని అనగానే అంటాడు, బిడ్డ కుమారి నీ పాపములు పరిహరించబడ్డవి, వెళ్ళమంటాడు. ఇప్పుడు ఈ పాపం ఏమైపోయిందంట అక్కడే. నిజమే, నేను చెప్పేది అబద్ధం కాదు, ఎప్పటికీ ఉంది అది. లేదా? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది అందులోదే, అక్కడదే. ఇప్పుడు గమనించండి, ఎడ్ల యొక్కయు, గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు రక్తము చేత యెరూషలేము వీధులన్నీ తడిసి ముద్దయిపోయినాయి. యెరూషలేములో ఎక్కడైనా మీరు తవ్వటానికి ప్రారంభిస్తే అంటున్నారా, రక్తం అంట అట్లగా అచ్చులుగా పెచ్చులుగా ఊడి పడుతూ ఉంటుందంట. వీధులంతా రక్తమే. ఆ దేవాలయంలో నుంచి ఏటేటా అర్పించే గొర్రెల రక్తం, మేకల రక్తం పారతా ఉంటుంది. దేవునికి స్తోత్రం. రాజులు ఎవరైనా మందిరానికి వస్తే
యోబు అరుణోదయము లేచి 7 కోడెల్ని 7 మేకల్ని 7 గొర్రెల్ని ఏంటంట 7 కోడెలు మేకలు దొన్నలు ఎద్దులు వాటి గొంతులు తప్పిస్తే ఎంత రక్తం కారిద్ది అక్కడ. అలగిస్తున్నారా? హిజ్కియా ఏలనారం ఇచ్చినప్పుడు ప్రతిరోజు పొద్దున్నే దేవాలయానికి వెళ్ళి దేవునికి దహన బలులుగా గొర్రెల్ని మేకల్ని కోళ్ళు కాదు కోడెలు అప్పగించాడు. యెరూషలేము మందిరం అంటేనే రక్తము 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 రక్తము. స్తోత్రం చెప్పండి గట్టిగా. పస్కా పండగ దేనికంటే గొర్రెలని పాప ప్రాయశ్చిత్తంగా దేవునికి అప్పగించటానికి. ఏటేటా వాళ్ళు ఎలా దాన్ని చేయాలి? నడికట్టు కట్టుకొని చెప్పులు తొడుక్కొని చేతికర్ర పట్టుకొని నీళ్ళల్లో ఉడికించిన పస్కా బలి యొక్క గొర్రె మాంసాన్ని గబగబా తినాలి. ఒకవేళ సాయంత్రానికి మిగిలింది అనుకో దాన్ని అగ్నిలో కాల్చివేయాలని రాయబడింది వాక్యములో. స్తోత్రం. ఎందుకు గొర్రె పిల్లను బలిగా ఇవ్వాలి అంటే కనుక ఆలకిస్తున్నారా? సంఘాన్ని విశ్వాసులను ప్రభువైన యేసుక్రీస్తు గొర్రెలతో పోల్చారు. దేంతో? గొర్రెలతో పోల్చారు. దేంతో? నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆయన కాపరిగా ఉన్నాడు పాత నిబంధనలో. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి వింటున్నారా? ఆయన పుట్టినప్పుడు గాబ్రియేలు దూత యేసేపు గారికి ఒక మాట చెప్పింది. ఏమని? యేసేపు భయపడమాకు, ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది, ఆమె యొక్క కుమారుని కనును, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తాడు. ఏం చేస్తాడంట? పాపముల నుండి రక్షిస్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ అధ్యాయంలో బాప్తిస్మిచ్చే యోహాను గారు అంటారు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇప్పుడు మీ ఎదురేటండి ఒకసారి రండి, పర్లేదు, ఊరకనే, డబ్బులేమి ఇవ్వదులే. కావ్య నువ్వు ఇక్కడ మోకలు తండ్రి చెబుతా. మోకలు తండ్రి కాళ్ళు బాగానే ఉన్నాయిగా, వెరీ గుడ్. అట్నే ఉంటాయి చూడండి అందరు, మీకు అర్థం కావాలని చెప్తున్నా. స్క్రిప్ట్ చిన్నదే, నువ్వు ఇటు ముందుకురా, కళ్ళు మూసుకో, అబలతల మీద చేయబెట్టు. దీవించునుగాక దేవుడను. దానికి స్తోత్రం. ఇప్పుడు చాందిని మనిషి అనుకోండి, కావ్య ఏమో గొర్రె అనుకోండి. ఎవరంట? పాప ప్రాయశ్చిత్తముగా తేబడిన గొర్రె అనుకోండి. ఈయనెవరు? మనిషి. ఇదెవరు? గొర్రె. పాపం గొర్రెలో ఉందా మనిషిలో ఉందా? చెప్పాలి మీరు. ఎవరిలో ఉంది? మరి మనిషిలో పాపం ఉంటే పాప ప్రాయశ్చిత్తంగా మరణశిక్ష మనిషికి వేయాలా గొర్రెకి వేయాలా? మనిషికి వేయాలి. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ మనిషి ఆ గొర్రె మీద చేయి పెట్టినప్పుడు యాజకుడు ఉంటాడే, ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? ఇదిగో ఈ మనిషి పాపం గొర్రె మీదకి వచ్చునుగా కానీ ప్రార్థన చేసి పంపించేస్తాడు. ఇప్పుడు మనిషి మీద పాపం ఎక్కడికి వెళ్ళింది? గొర్రె మీదకి వెళ్ళింది కదా. ఇప్పుడు అవతలకి వెళ్ళిపోను, అటు వెళ్ళిపో. ఇప్పుడు ఈ మనిషి మీద పాపం ఉందా? చెప్పండి, ఉందా? ఆ పాపం ఎక్కడికొచ్చింది? ఇప్పుడు ఈ గొర్రెని ఏం చేస్తారు? బలిగా అర్పిస్తారు. అంటే మానవుని పాపాన్ని గొర్రె మీద వేసి గొర్రెను పాప ప్రాయశ్చిత్తంగా పస్కా బలిగా దేవునికి సమర్పిస్తారు. అది చెయ్యటానికి యాజకుడు కావాలి. ఎవరు కావాలి? దైవజనుడు కావాలి, కాపరి సేవకుడు కావాలి. మనుషుల పాపం, ఏ ఇంటోళ్ళ పాపం ఆ ఇంట్లో ఒక గొర్రె మీదకి వెయ్యాలి. కూర్చో చక్కగా. అర్థమవుతుందా? ఇప్పుడు మా ఇంట్లో ఉన్న అందరి పాపం పోవటానికి ఒక గొర్రె పిల్ల కావాలి పాత నిబంధనలో. స్తోత్రం. ఇలా ఇంటింటికి గొర్రె, మేక, ఎద్దు, వింటున్నారా, ఇంకా కోడె, దున్న, ఇలాగ పలు రకాల జంతువులను దేవునికి వధిస్తూ ఉంటే ఆయనకి స్తోత్రం చెప్పండి కండి. మనకు జోక్ అయిపోయింది. ప్రభు స్తోత్రం. ఎవడు పడితే వాడు పాపం చేయటం, ఇద్దరు ముగ్గురితో పెళ్ళిళ్ళు చేసుకోవటం, దొంగతనాలు చేయటం, ఏది పడితే చేయటం. ప్రభు ఈరోజు దొంగతనం చేశా, ఏం పర్లేదయ్యా, నీకోసం శ్రేష్టమైన కొవ్విన గొర్రెని తెత్తా, దాన్ని కోసేస్తే నా పాపం ఏమైపోద్ది? మన వాళ్ళకి ఈజీ ప్రాసెస్ దొరికిందనమాట. కనుక స్తోత్రం. ఈలోగా అక్కడ సేవ చేసే యాజకులు లంచం తీసుకునే వాళ్ళు అయిపోయారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాప ప్రాయశ్చిత్తం చేయి, నీకోసం దీని మీద బోరె మెదడ కొవ్వు నువ్వు తీసుకో పర్లేదులే అని లంచం ఇవ్వటం ప్రారంభించారు. ఈ విధము చేత యెరూషలేము దేవాలయములో రక్తార్పణము, పస్కా బలి పశువుగా పలు రకాల జంతువుల రక్తము పారుతుంది, కానీ అక్కడ పరిశుద్ధత లేకుండా పోయింది. ప్రభు స్తోత్రం.
ఇంటికి ఒక గొర్రె కావాలి. ఇంటికి ఒక దేవునికి అన్ని ఇల్లు లేవు, ఒక ఇల్లే ఉంది. ఆయన ఇల్లంతట్లో మోసే సంఘమే దేవునికి ఇల్లు. అవును కదా, ప్రభుకి స్తోత్రం. ఇప్పుడు సంఘం అంటే గొర్రెల మంద. యేసు ప్రభు లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. ఆలకిస్తున్నారా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు భూలోకానికి మనుష్య కుమారుడిగా వచ్చాడు, వధకు తేబడ్డ గొర్రె పిల్లగా వచ్చాడు. అయ్యో, సగం ప్రసంగం అయిపోయింది కమ్మాయా. దేవునికి స్తోత్రం. ఎలాగా? వధకు తేబడ్డ గొర్రె పిల్లలాగా వచ్చాడు. ఆలకిస్తున్నారా? మీరు చదివితే యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో అనగా మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు కదా. స్తోత్రం చెబుదామా? మనకి కుమారుడు పుడతాడు, శిశువు అనుగ్రహించబడతాడని వాక్యంలో రాయబడింది. మనకెందుకు? ఏం చేసుకోవటానికి మనకు ఆయన అంటే, ఇక్కడ ఉన్న మర్మం ఏంటంటే, పస్కా పండగ రోజు ప్రభువుని ఎందుకు వాళ్ళు సిలువ వేశారంటే, హల్లెలూయా, పాప ప్రాయశ్చిత్తముగా పాత నిబంధన కాలపు ప్రత్యక్ష గుడారములో, దేవుని మందిరములో వేల లక్షల రకాల గొర్రెల మేకల్ని బలిచ్చే సమయానికి ఆయన ఇల్లు ఒక్కటే, సంఘం ఆయన యొక్క ఇల్లు. సంఘం అంతటి పాపం, మనుషులందరి పాపము. స్తోత్రం. ఎక్కడికి రావాలి మన పాపం? ఎక్కడికి రావాలి? ఇప్పుడు చెప్పే కదా, మన పాపం ఎక్కడికి వెళ్ళాలి? గొర్రె మీదకి వెళ్ళాలి. గొర్రె మీదకి పాపం రావాలంటే ఎవరు ప్రార్థన చేయాలి చెప్పండి? ఎవరు? యాజకుడు. యేసు ప్రభుని సిలువ వెయ్యమని జనాలను పురికొల్పింది ఎవరు? అనాస్, కైఫా అనేవాళ్ళే కదా. వాళ్ళు ఎవరు? ఆ కాలంలో ఆ మందిరములో ప్రధాన యాజకులు. గట్టిగా చెప్పకూడదు. స్తోత్రం చూద్దామా? ఈ ప్రధాన యాజకులైన వారు యేసు ప్రభుని పట్టుకొచ్చి, అవును కదా, జనం చేత సిలువ వేయండి. ఇది పిలాతు అంటాడు, నీతిమంతుని చంపిన పాపం మా మీదకి రాకుండా జాగ్రత్త పడతానంటాడు. అప్పుడు వాళ్ళే ఉన్నారు, ఇతను చంపిన పాపం మా మీదకి, మా పిల్లల మీదకి వచ్చినా పర్లే, కానీ ఇతను మాత్రం సావాల్సిందే. మనుషులందరి పాపము యాజకులి ప్రార్థన చేత గొర్రె మీదకు మోపబడ్డట్టు, వదుకుతేబడ్డ గొర్రె పిల్లగా వచ్చిన యేసు ప్రభు మీదకి ప్రధాన యాజకుల పథకము చొప్పున, వారి ప్రార్థన చొప్పున, దేవునికి స్తోత్రం, మోపబడింది. ఇక్కడ దేవుని వాక్యం ఎలా నెరవేరిందో చూసారా? ఆయన గొర్రె పిల్ల అయ్యాడు, మనుషులంతా అక్కడ ఉన్నారు, సంఘం అక్కడ ఉంది. ప్రధాన యాజకుడు అనాస్, కైపాలు ఏం చేస్తున్నారు? ఇతని మీద మరణశిక్ష రావాలి. ఊరికే ఎందుకు వచ్చింది అంటే, పాపం ఆయన మీద మేము మోపుతున్నాం. మేము చెప్తున్నాంగా, ఇతను పాపం చేశాడు, దేవుని మందిరాన్ని పడగొడతానన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు అని చెప్పని యాజకులే మనుషులకు బదులుగా బందిపోటు దొంగ బరబ్బాను కూడా క్షమిస్తాం, కానీ ఈ వదకుతేబడ్డ గొర్రెపిల్ల యేసు ప్రభుని మేము క్షమించమని. యాజకులే చెప్పండి, ఎవరట? యాజకత్వం చేసేవారే. దేవుని వాక్యం నెరవేరాలి గనక యేసు ప్రభుని అక్కడ గొర్రె పిల్లగా మార్చారు. హల్లెలూయా. ఓకే, అయిపోయిందా? ప్రభువుని సిలువ వేశారు. అప్పుడు ఏమైంది? 3 గంటలకు ప్రభు ఏలి ఏలి లామా సబక్త అని, తర్వాత ఏమన్నాడు? సమాప్తమైంది అన్నాడు అని ఆయన తల వాల్చాడు. ప్రభు స్తోత్రం. అప్పుడు ఏమైందో మీకు తెలుసా? కరుణామణి సినిమాలో చెప్పమాకండి. అప్పుడు ఏమైందంటే, కరుణామణి సినిమాలో కొండ మీద రాళ్ళన్నీ డబడబడవ కింద పడ్డాయి. అది కాదు జరిగింది. యాజకులు యాజకత్వం చేస్తున్నారే దేవాలయం, ఆ దేవాలయపు తెర నడిమికి చిరిగిపోయింది. స్తోత్రం. అసలు బలిపీఠం దగ్గర ఉండే గోడ పగిలిపోయింది. దేవుని మందిరమే 2 ముక్కలైపోయింది. ఇంక బలి ఎక్కడ అర్పించాలి? ఇంకా గొర్రె తల ఎక్కడ నరకాలి? ఆ రోజుతో బలులు కథం ఆగిపోయింది. శాశ్వతమైన పరిష్కారం. స్తోత్రం చెప్పండి గట్టిగా. గొర్రెల యొక్క, ఎడ్ల యొక్క, కోడల యొక్క రక్తాన్ని అర్పించేటువంటి బలి అర్పణ ప్రభు సెలవులో తన ప్రాణం పెట్టిన వెంటనే ఇక దేవాలయమే తునకలైపోయింది కనుక ఇక అర్పణ లేదు. అంతటితో బలి అర్పణ నిషేధమైపోయింది. అప్పుడు అనాస్, కైపాలు జుట్టు బీక్కొని ఎందుకు ఎంత పనికిమాలి పని చేసామా అని సిగ్గుపడ్డారు. హల్లెలూయా.
ప్రపంచం మీద గొర్రె పిల్లల్ని, మేకల్ని, ఎద్దులను, కోడలను నరికి వధించి రక్తవధ చేసేటువంటి ఈ ప్రక్రియ ప్రభు యొక్క మరణముతో ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. యెరూషలేము వీధుల్లో రక్త ప్రవాహము నిలిచిపోయింది. ఆలకిస్తున్నారా? ప్రభుకి స్తోత్రం. ఇక పాపపు ప్రాయశ్చిత్తంగా ఎడ్ల, కోళ్ళ, గొర్రెల రక్తం ఆపి క్రొత్త నిబంధన రక్తంగా యేసు రక్తం మన కోసం యెరూషలేము వీధుల్లో ప్రవహించినట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. ఇక ఏం లేదు, పాప ప్రాయశ్చిత్తం జరగటానికి గొర్రె రక్తంతో పని లేదు. ఏ రక్తం కావాలి? వదుకు తేబడ్డ ఏకైక గొర్రె పిల్ల అయినా యేసు రక్తము కావాలి. హల్లెలూయా. చెప్పండి. ఇక్కడ మీకు ఇప్పుడు చెప్పిన పాయింట్లో 3 విషయాలు చెప్పా. మొదటిది, పస్కా బలి పశువు అని పిలువబడ్డ గొర్రె పిల్లగా అన్ని కుటుంబాలకు కలిపి ఒకే గొర్రె పిల్లగా యేసు ప్రభువారు బలి పశువు అయ్యారు. రెండవది, యాజకులు తీర్పు తీర్చాలి గనక. అవునా? అవునా కాదా? ఏం మాట్లాడతలా? అర్థం కాలేదా? 7 మాటలు చెప్పండి ఏందంటారా? దేవునికి స్తోత్రం. మీరు ఎన్నారా ఎన్ని అయిపోయినాయి. అది పాచంతకాయ పచ్చడి ఎవడకు తెలీదు. 7 మాటలు. కొత్త విషయాలు నేర్చుకుందాం దేవుని వాక్యంలో. స్తోత్రం. యాజకుడు ప్రార్థించి మానవుని పాపం గొర్రె మీద వేసి దాన్ని చంపాలి గనక యాజకుల సమక్షములో మనుషులందరి పాపము యేసు ప్రభు మీద మోపబడింది. ఆయన పాపము లేని ఆయన పాపిగా అక్కడ యాజకుల చేత మార్చబడ్డాడు. 3వ మాట చెప్తాను. స్తోత్రం. నిర్గమాకాండ గ్రంథం 20వ అధ్యాయం మీరు 5వ వాక్యం చదువుతారా నా కొరకు? నిర్గమాకాండ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచన భాగం. రోషము గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి. ఎక్కడికి? ఎవరి దోషం ఎక్కడికి? తండ్రుల దోషం పిల్లల మీదకే కదా. తండ్రి చేసిన పాపం ఎక్కడికి వచ్చిందంట? పిల్లల మీదకి వస్తుంది. ఎక్కడికి చెప్పండి? తండ్రుల దోషము కొడుకుల మీదకి వస్తుంది. భారతదేశంలో కూడా అపుత్ర గతిర్నాస్తి అంటారు. అంటే పుత్రుడు లేకపోతే పున్నామి నరకము తప్పదంటారు. అందుకే మనోళ్ళు ఏం చేస్తారంటే కొడుకు పుట్టకపోతే దత్తతైనా తెచ్చుకొని కొడుకుని పెంచుకొని వాడి చేత తల కొరివి పెట్టించుకుంటారు. అదేగా జరిగేది. వారసుడు పాడిదాకా మొయ్యాల. మన భాషలో సమాధుల కాడకు మోసేది ఎవరో? ఇంటి పేరటోళ్ళే కదా, కుమారులే కదా, ఇంటోళ్ళే. వాళ్ళకి మళ్ళీ సోదకం నాకు లేవులే దేవుని దయ వల్ల. అల్లేలు చెప్పండి గట్టిగా. సో మనిషి పరలోకం చేరాలంటే ఆ మనుషుని పాపం అతనితో అంతం కాదు కనుక కొడుకు మీద వేయబడాలి. కాబట్టి అతను పరలోకం చేరటానికి, వైకుంఠం వెళ్ళటానికి ఏంటన్నారా? కొడుకు కావాలి. ఎవరు కావాలి? కొడుకు కావాలి. సో దే వాంటెడ్ సన్. బైబిల్లో రాయబడింది, మీరు చదివారే. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యం అనుకుంటున్నాను. అక్కడ ఉంటుంది కదా, ఏలయనగా మనకి శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడను, అతని మీద రాజ్యభారము. హల్లెలూయా చెప్పండి. మనకు కుమారుడు ఏం కావాలి? మనుష్య కుమారుడిగా యేసు ప్రభు పుట్టింది. అందుకే మనందరికీ ఆయన కుమారుడిగా అనుగ్రహించబడ్డాడు. అందుకే 2వ కీర్తన 8వ వచనములో ఆయన కోపం త్వరగా రగులుకుంటుంది, కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన బహుగా కోపిస్తాడని రాయబడింది. ఏ కుమారుడు? మనుషులందరికీ కుమారుడిగా పుట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తే. హల్లెలూయా. ఆయన నమ్మిన ప్రతి వాడి పాపము ఆయన మీదకి మోపటానికి ఆయన అందరికీ కొడుకయ్యాడు. అందరి కోసం గొర్రెపిల్ల అయ్యాడు. ఆ కొడుకుగా గొర్రెపిల్లగా పాపాన్ని మోస్తూ యాజకుల చేత ప్రార్థన చేయబడి పాపిగా ప్రతిష్ఠించబడ్డాడు. ఆ రోజున ఆయన శ్రమలో తన ప్రాణాన్ని పెట్టాడు. కనుక ఆ శుక్రవారం శిలువ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఆయన సమాప్తమైందని చెప్పగానే దేవాలయము తెర కథం మొత్తం కూలిపోయినాయి. అంతే, ఇక లేవు. ఇక బలులాగిపోయినాయి. స్తోత్రం చెప్పండి. ఇక బలి అవసరంలా. మరి ఏం కావాలి?
యేసుక్రీస్తు ప్రభుని నోటితో ఒప్పుకుంటే నీవు రక్షించబడతావు. నమ్మి బాప్తిస్మం పొందువాడు నమ్మని వానికి, వింటున్నారా, నాకు బాప్తిస్మం పొందేనే అప్పుడే గుడ్ ఫ్రైడే, అప్పుడే ఈస్టర్, అప్పుడే క్రిస్టమస్. ప్రతి ఆదివారం క్రిస్టమస్, నా లైఫ్లో గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఉన్నాయి ఎవ్రీ సండే. ఎందుకంటే ఆయన పుట్టుక చెప్పకుండా ఉంటానా క్రిస్టమస్, ఆయన మరణం చెప్పకుండా ఉంటానా గుడ్ ఫ్రైడే, ఆయన పునరుద్ధానం చెప్పకుండా ఉంటానా ఉండను కదా ఈస్టరు. అసలు సువార్త అంటే ఏంటి? లేఖనాల ప్రకారంగా ఆయన పుట్టుక, మరణము, భూస్థాపన, పునరుద్ధానం. ఇవి లేకుండా దేవుని వాక్యం ముగించ తగదు కదా, ఇవి చెప్పాలి కదా. ఎక్కడ చెబుదామా? సో మరి పుట్టుకంటే క్రిస్టమస్సే కదా, మరణం అంటే గుడ్ ఫ్రైడే కదా, పునరుద్ధానం అంటే ఈస్టరే కదా. మరి నాకు ప్రతి సండే అవి ఉన్నాయి కాబట్టి నాకు రోజు పండుగే. ఎవ్రీ సండే ఈజ్ మై ఫెస్టివల్ డే ఇన్ మై లైఫ్. నేను ప్రతి సండేని ప్రతి పండగలాగా భావించి ఎంజాయ్ చేస్తా ఆ రోజు నేను. దేవునికి స్తోత్రం. నాకు స్పెషల్ ఫెస్టివల్స్ లేవు. ప్రతి దినము ప్రభుతో ఆనందం, పండగ, సంతోషం. హల్లెలూయా. నా కొరకు 2020 ఏళ్ల క్రితమే ఈ రోజున అక్కడ ప్రభు గొర్రెపిల్లగా, మనుష్య కుమారుడిగా, యాజకుల చేత ప్రార్థన తీర్పు తీర్చబడి పాప ప్రాయశ్చిత్తముగా తన ప్రాణాన్ని అర్పించను గనుక నేను ఆ రోజునే ప్రభువు నమ్మిన కారణాన ఏమైపోయాను? పాపము లేని వాడిగా మార్చబడ్డా. నా పాపం ఆయన మీద మోపబడింది. నేను తేలికగా, ఫ్రీగా విడుదల కలిగి ఉన్నా. దేవునికి స్తోత్రం. కొంచెం గట్టిగా చెప్పండి. మీకు ఏం అర్థమైనట్టుగా నాకు అవగాహన రావట్లా. ఈ మాట మీకు అర్థమైందా? దేవునికి స్తోత్రం. ఇంకొంచెం క్లారిటీగా కొన్ని విషయాలు చెప్తాను, అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేయబడటానికి ముందు పిలాతు భార్య ఎవరో ఆ రాత్రి పడుకొని కలగంది. ఏం చేసింది? కలలో ఆమెకు వచ్చినటువంటి స్వప్నములో అతను నీతిమంతుడని ఆమె కనుగొని తన భర్త దగ్గరికి వెళ్ళింది. ఏమండి, నజరేతు వాడు యేసును మరి పట్టుకొచ్చారా? అవునమ్మాయి, ఆయనదే ఈ రాత్రి జాతర, నిద్రలేదు పాడలేదు అంటున్నాడు ఆయన. అయ్యో, ఆయన నీతిమంతుడండి, ఆయన జోలికి పోకండి అని చెప్పింది ఆమె. భార్య మాట విన్న పిలాతు ఏం చేస్తున్నాడు? గడగడ వణికిపోతున్నాడు. అవునా, నీతిమంతుడు, అయ్యో నాకు దేవుడు స్వప్నంలో తెలియపరిచారని చెప్తుంది. ఆయన ఏం చేద్దాం, ఏ విధము చేతనైనా ప్రభువును తప్పిద్దామని శతవిధాల ప్రయత్నాలు చేశారు. నీ తీర్పు మాకు నచ్చలా, మేము హేరోదు దగ్గరకు పోతామని అక్కడికి వెళ్తే హేరోదు కూడా ప్రభుని పరిహాసం చేసి అవమానపరిచి, మీరు మా ఏరియా వాళ్ళు కాదు, మీ బోర్డర్ వేరు, మా బోర్డర్ వేరు అని మరలా పిలాతు దగ్గరికే పంపించాడు. దేవునికి స్తోత్రం. అటుమారి ఇటుమారి ప్రభువుకి కొరడా దెబ్బలు, శరీరం అంతా గాయాలు అయిని తప్ప తీర్పు మాత్రం మారలా. స్తోత్రం చెబుదామా? ఎందుకంటే బైబుల్ చెప్తుంది, అతడు నలగగొట్టబడిన యెహోవాకి ఇష్టమాయను. అతడు కొట్టబడటం, వింటున్నారా, నలగగొట్టబడటం, పిండిగా కొట్టబడటం, అతని ముఖం మీద కాండ్రించి వేయటం, పిడుగుద్దులు గుద్దటం, ముళ్ళ కిరీటం పెట్టడం ఎవరికి ఇష్టమైందంట? తండ్రికి, తన తండ్రికి ఇష్టమాయను. హల్లెలూయా. మీ అబ్బాయిని ఎవడైనా రే అంటే ఊరుకుంటావా? ఎందురా రే అంటున్నావేంది? మర్యాదగా మాట్లాడు అంటామనమా? ప్రభు స్తోత్రం. మీ పిల్లోడిని అరే అంటేనే ఊరుకోవే. ఆయన ఏకైక కుమారుణ్ణి పరిశుద్ధుడగు యేసు ప్రభుని పట్టుకొచ్చి వాళ్ళు చిందర కదా, చపాతీ పిండి నలిమినట్టే అట్ట కొట్టిపడేస్తారు. అదంట దేవునికి ఏమైంది? ఇష్టమైందంట. ఇంత ఇష్టమైందా నీకు ప్రభువును చంపేయటం అంటే? అవును. ఆయన చంపబడకపోతే, ప్రభు స్తోత్రం చెప్పండి, కోటాను కోట్ల ప్రజలకి రక్షణ లేనే, అసలు ఆయన ఇంటికి రక్షణ రానే. క్రొత్త నిబంధన ప్రారంభము కావాలంటే, క్రీస్తు రక్తము చేత ఒక మార్గము కనబడాలంటే ఆ రక్తము చిందించబడాల్సిందే. ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా యేసు ప్రభుని తండ్రి మనకి అప్పగించాడు, జార విడిచాడు అంతే. హల్లెలూయా చెప్పండి గట్టిగా. వింటున్నారా? యేసు ప్రభు ఏడ్చాడని రాయబడింది ఆడ. హలో. గెత్సెమనే తోటలో మాత్రం
రోదన ఆర్తనాదం చేశాడు అంట కదా. చెమట నరాలు పగిలిపోయి చెమట రక్తం అయ్యేంతగా అరిశాడు. కానీ సిలువ మోస్తున్నప్పుడు ప్రభు బహుగా ఏడ్చెను ఆనంద. ఏడ్చేవారికి చెప్తున్నాడు, యెరూషలేము కుమార్తెలారా నా కొరకు మీరు, మీకోసం, మీ పిల్లల కోసం, నా కోసం ఏడవద్దన్నాడు. ఇది నా తండ్రికి ఇష్టమైంది కాబట్టి నేను శ్రమ పడటానికి ఇష్టపడ్డా. ఈ బాధను సంతోషంగా నేను అనుభవిస్తున్నా అన్నాడు. ఆలకిస్తున్నారా? అబ్బా 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 తండ్రి నాదేవా అని అరిశాడే కానీ ఏడ్చి రోదన చేయలా. ఆయన దాన్ని ఓర్చుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన ఓర్చుకుంటున్నాడు. బిగపట్టుకుంటున్నాడు. కొట్టుకోండి, నా ప్రభువుకి ఇష్టమైంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టు ఆయన మౌని అయి తన ప్రాణమును నీ కొరకు నా కొరకు ఇచ్చేశాడు. అర్థమవుతుందా? ఈ మర్చిపోయాం. అరే నీకు పస్కా బలి పశువు అనేది నీలో రావాల్సిందని, ఇంటికి రావాల్సిన దాన్ని ప్రభు తొలగించి రద్దు చేసి ఆయనే పస్కా బలి పశువుగా తన ప్రాణం ఇచ్చాడు గనుక ఈరోజు పాప ప్రాయశ్చిత్తంగా ఒక నిబంధన ప్రారంభమైన రోజు కనుక ఇది లోకానికి, మనుషులందరికీ మంచి జరిగిన రోజు. ఏం కావ్య చాందని అర్థమవుతుంది? ఏం జరిగింది ఈరోజు? మనకి మంచి జరిగింది. క్రొత్త నిబంధన ప్రారంభమైంది. క్రొత్త నిబంధన అనగా ప్రభు అయిన రక్తం. దేవునికి స్తోత్రం. ఆ రక్తము నేలను తాకి చిందించబడి ఈ భూమి మీద పాపాన్ని పరిహరించిన రోజు ఈ రోజు. పస్కా బలి పశువుగా యేసు ప్రభు రక్తాన్ని కాల్చిన రోజు, తన ప్రాణాన్ని పెట్టిన రోజు, నిబంధన ప్రారంభమైన రోజు. పాతవి గతించెను, సమస్తము క్రొత్తమైన రోజు. పాత నిబంధన కాలపు బలులు, అర్పణలు క్లోజ్ అయిపోయిన రోజు. ఇక గొర్రెలతో పని లేదు. దేంతో పని? నిబంధనతో పని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు రక్షణ కావాలంటే, పాపం పోవాలంటే ఏటేటా ఏడాదికి ఒక్కసారి గొర్రె పట్టుకొని పోవటం కాదు కావాల్సింది. నమ్మి బాప్తీసం పొందువాడు ఒకే బాప్తీసం. సంవత్సరానికి ఒక బాప్తీసం లేదు. ఆ ఊరు పోయాం కదా, ఈ ఊరు మారాం కదా, బాప్తీసాలు లేవు. బాప్తీసము ఒక్కడే, ప్రభు యొక్క పరిశుద్ధాత్మ కూడా ఒక్కడే. నమ్మి బాప్తీసం పొందువాడు. ఇవన్నీ పేతురు చెప్తున్నాడు. అయ్యో యెరూషలేము కాపరస్తులారా, మీరు సిలువ వేసి చంపారే యేసు, ఆయన దేవుని కుమారుడు, ఆయన ద్వారా మనకి ప్రాయశ్చిత్తం అని చెప్పగా అక్కడ రాయబడింది, వారి హృదయములలో పొడవబడిన వారై. అడుగుతున్నారు, అయ్యలారా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అంటే ఆయన అన్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణితం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందవన్నాడు. ఏంటి బాప్తిస్మం అంటే అర్థం ఏంటి అసలు? బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? చదవండి. అపోస్తుల కార్యాల గ్రంథం 2:38. అపోస్తుల కార్యములు 2:38 వచ్చిన భాగం. ఓకే. భేదము లేదు. పాప క్షమాపణ జరగాలంటే గొర్రె పిల్లను దేవునికి ఏం చేయాలి? బలిగా అర్పించాలి. ఇప్పుడు ఏమైంది? మీలో ప్రతివాడు పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందాలి. నీటి మూలంగా క్రొత్తగా జన్మించాలి. బాప్తిస్మం అనగా పాపపు క్షమాపణ, పాపాల క్షమాపణ. ఇప్పుడు ఒకసారి యోహోను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం చదువుతారా? యోహోను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచ్చిన భాగం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్యమైన సహవాసం గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని ఏం చేసిద్ది? బాప్తిస్మము ద్వారా మనకేమొచ్చిద్ది? ఆ బుర్రలో మెదడే ఉందా? ఇప్పుడే చెప్పా, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం అనగా పాప క్షమాపణ. యేసు రక్తం ఏం చేసిద్ది? పాపాలన్నీ కడిగిద్ది. ఇప్పుడు బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? యేసు రక్తములో మన పాపములు మనం కడుక్కొనుట. అర్థమైందా?
నిబంధన ఏంటంటే నమ్మి బాప్తీసం, అంటే గొర్రె పిల్లగా యేసు ప్రభు చనిపోయారన్న సంగతి నమ్మి బాప్తిస్మం పొందటమే క్రొత్త నిబంధన రక్తంలో కడగబడి నూతన జీవితాన్ని ప్రారంభం చేయటం. ఆ బాప్తిస్మానికి పునఃప్రారంభం జరిగింది ఈ రోజునే. దేవునికి స్తోత్రం. నా కొరకు సిలువలో యేసయ్య చనిపోయాడు గనక నేను యేసు రక్తములో, నిబంధన రక్తములో నా పాపాలు కడుక్కోవాలని బాప్తిస్మం పొందటానికి అవకాశం దొరికిన రోజు ఈ గుడ్ ఫ్రైడే రోజు. ఇది పస్కా పండగ రోజు. గొర్రెపిల్లగా యేసు ప్రభు చనిపోయిన రోజు. పాత నిబంధన కాలపు తెర, గుడారం, మందిరము బద్దలైపోయిన రోజు. యాజకత్వం రద్దయిపోయిన రోజు. మీకు తెలిసిన పాత నిబంధన కాలంలో బలర్పించే దానిని, దేనిని బలర్పించే దానిని, కుంటిదాన్ని కానీ, గూనిదాన్ని కానీ, గుంజిదాన్ని కానీ, మచ్చలు కలిగిన దాన్ని కానీ, పొడగలిగిన దాన్ని కానీ బలి అర్పణ అర్పించకూడదు. హల్లెలూయా. యాజకుడు కూడా కుంటివాడు కానీ, గుడ్డివాడు కానీ, వింటున్నారా? కొంతమంది పురుషులకి వరి బీజం ఉంటుంది, మీకు తెలుసో లేదో, అది ఉన్నవాడు కూడా యాజకత్వం చేయకూడదు. యేసు ప్రభు కూడా 10,000 మందిలో సుందరుడు కదా. ముడత, మచ్చ, డాగు లేని శ్రేష్టమైన దాన్ని దేవునికి ఇవ్వాలి. యేసు ప్రభు కూడా ఉన్నారా? 10,000లో సుందరుడు. ఆయన సొగసు స్వరూపము చూడ తరము కాని పరిస్థితి. అంతటి శరీర సౌష్ఠ్యం కలిగిన వాడు, అందగాడు ఆయన. శ్రేష్టమైన యవ్వన కాలపు యేసు ప్రభుని వంక, వింటున్నారా, వంక లేని మహా అందగాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. స్తోత్రం. ఆ యవ్వనస్తుని ప్రాణాన్ని అర్పణగా మనుషులందరి కోసం దేవుడే అర్పించాడు. దేవునికి స్తోత్రం. ఆయన చేసిన ఆ ప్రాణ త్యాగము ద్వారా ఈ కుంటి, గుడ్డి, గూని, వింటున్నారా, బొల్లి, ముడత, మత్సవంతా రద్దు చేయబడి ఇప్పుడు ఎవడైనా సేవ చేయొచ్చు. గట్టిగా చెప్పులు కొట్టి స్తోత్రం చెప్పండి. నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షించబడతారు, నమ్మని వానికి శిక్ష. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను చెప్పండి, సమస్త జనాలని నా యొక్క శిష్యులనుగా. పాత నిబంధనలో ఎవరు పడతారు? యాజకులు కాదు. ఒకసారి మీకు చెప్పా, గుర్తుందా? ఒక ఆయన మందిరం కట్టుకొని లేవీల కోసం ఎదురు చూశాడంట కదా. లేవీలు మాత్రమే యాజకత్వం చేయాలి, అహరోను వంశస్థులు మాత్రమే యాజకులై ఉండాలి. అది ఇప్పుడు లేదు. అహరోను వంశం రద్దయిపోయింది. హృదయంలో మంట ఉన్న ప్రతివాడు దేవుని సేవ చెయ్యొచ్చు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. సో ఈరోజు ఎందుకు మంచి శుక్రవారం అయితే? మొదటిగా పస్కా బలి ఆగిపోయింది, కృత నిబంధన ప్రారంభమైంది, పాత నిబంధన కాలపు మందిరపు ఆచారాలన్నీ కొట్టివేయబడ్డాయి. అందుకు దీన్ని మంచి శుక్రవారం, లోకమునకు మంచి జరిగిందని దేవుని వాక్యంలో దాన్ని పరిగణించారు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. రెండవది, టైం అయిపోతుంది, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంతమటికి అర్థమైందా మీ అందరికీ? ఇప్పుడు నేను విన్నారా ఈ విషయం? ఇట్లా సంగతి అంట అని పసుక బలి పసుక వినలేదు కదా. ఏం చెప్పరు జనాలు, వాళ్ళ కొట్టుడే వాళ్ళదే. హల్లెలూయా. యేసు ప్రభు సిలువలో దాహంగా ఉన్నాడుగా, కొన్నాడా లేదా? దాహమని అడిగింది ప్రేమ. ఏం చేసాం మనం? ఏం చిరక? ఎక్కడిది చిరక? దేంతో చేస్తారు దీన్ని తెలుసా మీకు? చేదు చిరక. అసలు చిరక అనేది ఏంటంటారంటే, చిన్నపిల్లలు ఉన్నారు కదా, చిన్నపిల్లలు వాళ్ళు డైపర్లో చిరకేస్తూ ఉంటారు, తెలుసులే మీకు కూడా. అది జిగురుగా బంకగా ఉంటుంది అనమాట, దాన్ని చిరక అంటారు. స్తోత్రం. చిక్కగా ఉండే పదార్థాన్ని చిరక అంటారు. ఇది చేదు చిరక. ఏ చిరక? చేదు చిరక. యేసు ప్రభుకి ఇది ఇచ్చారు. అప్పటికే ముఖం మీద కొరడా దెబ్బలు పడి గడ్డం పీకి కమిలిపోయి ఒళ్ళంతా గాయాలున్నాయి. ఈ గాయాల మీద ఎండకి చెమట పట్టి గాయాలు సురుక్కు సురుక్కు సురుక్కుమని మండుతూ ఉంటే ప్రభువు దాహం అన్నప్పుడు వీళ్ళు స్పంజిని చిరకలో ముంచి ఆయన నోటికాడ పెట్టారు, ముఖానికి పూశారు. ఆ చిరక అక్కడ కారి ఒంటి మీద పడింది. ఎట్లా ఉంటుంది ఇప్పుడు చెప్పండి ఒకసారి? చేదుది. ఎలా ఉంటుంది? అయ్యో, గాయం అయ్యింది, గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాము, వాళ్ళు హైడ్రోజన్ పెరాక్సైడ్ అదే కదా, అది వేసి క్లీన్ చేసి తర్వాత టించర్ వేస్తారు. ఏం వేస్తారు?
సమ్మగా ఉంటుంది కదా, సింధులు వేయటమే. టెంచర్ వేస్తే అబ్బబ్బబ్బబ్బనికి అంతులు వేయటమే. అలా చేదు చిరక ఆ గాయాల మీద పడగానే ఒళ్ళంతా కంపరం, సురుకు మంట వస్తుంది. పరిశుద్ధుడగు దేవునికి ఆయన ప్రాణం పోవటానికి ముందు చేదు చిరకను దాహంగా ఇచ్చారు. ఈ చేదు చిరక దేంతో చేస్తారంటే చెప్పమంటారా? మీరు యెషయా గ్రంథంలో చదివితే ఇప్పుడొద్దు, తర్వాత ద్రాక్ష తోట ఒకటి నాటి ఉంటే ఆ ద్రాక్ష తోట కోతకాలం వచ్చిన తర్వాత అదట కారు ద్రాక్షాలు కాసిందట. ఏ ద్రాక్షాలు? కారు ద్రాక్షాలు అంటే చేదు కాయలు. మీకు దోసకాయలు తెలుసు కదా, 10-15 ఏళ్ళ క్రితం వేస్తాయి మామ కదూ, వాడు వచ్చాడు తట్టోడు, దోసకాయలే అంట కొనుక్కున్నాం. కోసే ముందు ఏం చేస్తాం? 2 కేజీలు ఎక్కడ వేసుకొని అటు నాయిసి వస్తాం. తీపా చేదని, చేదైతే వాడిని చెడాబడా తిట్టి దరిద్రుడు చేదుకాయలు ఆడినాడు చూడమ్మాయి, ఆడిని పట్టుకొని చేదుకాయలు ముఖాన్ని వేసి మరలా తీపికాయ తెచ్చుకుంటాం. అవును కదా? చేదుకాయతో వండుకోం మనం. ప్రభు ఇప్పుడైతేనా పోవమ్మా మేము చూసామయ్యింది అంటున్నారు. స్తోత్రం కలుగునగా. దోసకాయలు చేదున్నట్టుగా ద్రాక్షలో కూడా చేదుకాయలు ఉంటాయి. నేను 10th క్లాస్ చదువుకుంటున్నప్పుడు మా ఫ్రెండ్ అంకమరావు అని మా క్లాస్మేట్, మా ఇంటి దగ్గరలో వాడి ఇల్లు, కొంచెం ఉలిపొళ్ళే నాకులాగా వాడు కూడా. నిద్ర వస్తుంది, నైట్ ట్యూషన్లో స్కూల్లో పడుకున్న వాళ్ళం. నిద్ర వస్తుంటే వాడు ఏం చేశాడంటే శక్తి ఒక్కడు ఉంది కదా, అది తీసుకొచ్చాడు. అరే బావా నిద్ర వస్తుందా, ఇది తినమని నా ముందు సీల్ చేస్తున్నట్టుగా సీల్ చేసి యాక్టింగ్ చేసి ఆ శక్తి ఒక్కపడి నా చేతులు వేసాడు. నేను నోట్లు వేసుకొని బాగా నయములు వేసా. నూరంతా సేదైపోయింది. ఎందుకో తెలిసిన, వాడు ఖర్జూరకాయ ముక్కలన్నీ ఏరుకొని వాడు తిని కుంకుడుకాయ ఉంటుందే దాన్ని ముక్కలు ఇరిసి అందులో వేసుకొచ్చాడు. నేను చూడక దాన్ని నోట్లు వేసుకున్నాను. నోరంతా ఏమైపోయింది? చేదైపోయింది. వాడు పక్కకి వెళ్ళి మన దెబ్బని చూసావా, వాడి చేత తినిపించా అని చెప్తున్నాడు పక్కన వాళ్ళకి. చూడటానికి ఖర్జూరకాయ ముక్కలే, చూడటానికి ద్రాక్షకాయలే, కానీ లోపలేముంది? చేదు, తినటానికి పనికిరావు అవి. ద్రాక్ష తోట, సంఘము, దేవుని బిడ్డలే ఫలించారు, కానీ ఏం ఫలించారు? చేదు ఫలములు, తినటానికి పనికిరాని ఫలములు ఫలించారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అంటే పనికి రాకుండా ఉన్న క్రైస్తవ సంఘములో ఉండే చేదు క్రియలు ఏంటి చెప్పండి ఏంటయ్యి? సంఘములో ఉన్న చేదైన క్రియలు. వాక్యంలో కొలసీ పత్రికలో ఉంటుంది, నేను చెప్తా, చదివించను. చేదైన వేరు మీలో ఏది మొలవకుండా జాగ్రత్త పడమంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యం చదువుతారా నా కొరకు? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచ్చిన భాగం. 1 పీటర్ 1వ అధ్యాయం 18వ వచనం. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితిరి. మళ్ళీ ఒక్కసారి ఫస్ట్ నుంచి 18వ వచనం. పితృపారంపర్యమైన, మీకు ఏమైనా అర్థమవుతుందా? పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన. కావ్య, చాందిని వింటున్నారా? ఎవరు ప్రవర్తన అంట? పితృపారంపర్యం అంటే చెప్పండి. మన పెద్దోళ్ళు ఉన్నారే, వాళ్ళు పెట్టారు కొన్ని ఆచార వ్యవహారాలు. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన బైబిల్ స్పష్టంగా చెప్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. వ్యర్థమైన పని అంటే అది మంచిది కాదు. అది పితృపారంపర్యమైన వ్యర్థ. ఈరోజు నేను కాకు మన మీదకి వస్తున్నా. జమ్ములపాలెం అనే ఊరుంది కదా, జమ్ములపాలెం ఇక్కడ యేసు ప్రభు శిలువ పెద్దది ట్రాక్టర్ మీద పెట్టి లైటింగ్ వేసి ఊరు మొత్తం ఊరేగిస్తున్నారు. ఏంటి దాన్ని? సిలువని ఊరేగిస్తున్నారు. కొంతమంది అయితే ఇవాళ సిలువ భుజాన్ని వేసుకొని లాగిస్తున్నారు. ఇది ఎవరు పెట్టారా? బైబిల్ లేదు కదా. పితృపారంపర్యమైన పెద్దలు ఎప్పటి నుంచో వస్తుంటే పెద్దలు పెట్టింది అయితే లేవు మన ఊర్లో, లేవు మన సంఘాల్లో,
లేవు మన కుటుంబాలలో. నేను అందుకే 7 మాటలు చెప్పండి చెప్పనన్నా ఇందుకే. హల్లెలూయా. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టునట్లుగా, దాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టినట్లుగా మీరు వెండితో బంగారంతో కొనబడలేదు బిడ్డ. దేంతో కొనబడ్డామట? నిర్దోషమును నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనం విడిపించబడ్డాం. యేసు అను క్రీస్తు రక్తము ఎందుకు చిందించబడిందంటే మనం పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుంచి బయటికి రావాలి. ఇప్పుడు కొట్టాలి చప్పట్లు మీరు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అదే చేస్తాం, అట్నే చేస్తాం. ఎప్పటి నుంచో వస్తుంది, అయితే చేయకపోతే ఎట్టా? కొంచెం కళ్ళు తెరిచి దేవుని వాక్యం చదివితే అర్థమవుతుంది. ఆ పెద్దలు పెట్టిన ఆచార వ్యవహారాలు చేసేవారే సంఘములో ద్రాక్ష చెట్టుకు కాసిన ద్రాక్ష కాయలే కానీ వారిలో చేదైన వేరును బట్టి వారు చేదు ద్రాక్షలుగా మారారు. ఈ ఆచారపు వ్యవహారం అంతా చేదు చెరకయి ప్రభు నోటికి అందించబడింది. దేవునికి స్తోత్రం. ఆయన దాహము గొనగా జీవజలాలు ఇచ్చే దేవుడు, జీవాన్ని ఉత్పన్నం చేసే దేవుడు ఆలకిస్తున్నారా? ఎందుకు చేదు చిరకను త్రాగారంటే ఈ ఆచార వ్యవహారాలన్నీ ఆయన త్రాగిన శిలువ దగ్గర రద్దు చేయబడాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. రద్దు చేసుకోకుండా, ప్రభు కొట్టేశాడని తెలిసి కూడా కొట్టివేయకుండా అదే పద్ధతి, అదే క్రమము, అదే ఆచారము, పాడిందే పాట, పాశపళ్ళ దాసుడు అన్నట్టుగా మేము ఉంటామంటే మిమ్మల్ని ఎవడు మార్చలేడు. హల్లెలూయా. ఆయన చేదును తాగి మనకేం చేశారు? తీపిని మధురాన్ని పంచారు. చేదైన అనుభవాలన్నీ సిలువ దగ్గర సరిచేయబడ్డాయి. అందుకే పాడతారు, సిలువ చెంత చేరిన. హల్లెలూయా చెప్పండి గట్టిగా. సిలువను గూర్చిన వార్త నశించే వారికి వెర్రితనం, రక్షించబడే మనకది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. దేని గురించిన వార్త? సిలువ. సిలువ అనగానే మనకి ఏం గుర్తొచ్చింది? మా ప్రభు ఈ సిలువలో నా కోసం ప్రాణం పెట్టాడు. అక్కడ అన్ని విషయాలకు పరిష్కారం జరిగింది. సిలువను చూడగానే ఆ అమ్మాయి పాడిద్దే పాట, స్టైల్ మారింది. ఏం మారిందంట? సిలువను చూసిన వెంటనే జీవితం మారింది, పద్ధతులు మారినాయి. మార్చుకోవాలా? ఏం మారేమ్మా? బూతులు మానుకోలా, అన్ని మానుకోలా. నేను కూడా ప్రార్థనకి వెళ్తానని చెప్తా తిరుగుతున్నావు. ఏం మార్పు లేని చేదు అనుభవాలు సిలువ దగ్గర మారిన తీయని అనుభవాలుగా మార్చబడటమే పండగ. హల్లెలూయా. కనుక ఇది మంచి శుక్రవారం అయ్యింది. దేవునికి స్తోత్రం. పాత నిబంధన క్రీస్తు సిలువ దగ్గర కొట్టివేయబడింది, రద్దు చేయబడింది. కొత్త నిబంధన ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. సో ఈ కొత్త నిబంధన కాలంలో మనం క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు రక్తాన్ని సేవిస్తూ ఉంటే ప్రభు రాకడలో ఎత్తబడటానికి సిద్ధంగా ఉన్నట్టు. ఇది చేస్తాం, అది చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామంటే మీరు 2 తలంపుల మధ్య తడబడేవారుగా ఉంటారు కనుక, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన వదలలేదు గనక మీరు ఇంకా దేవునికి చేదైన ద్రాక్షకాయలుగా ఉంటారు. హల్లెలూయా. వాటిని విడిచిపెట్టి క్రొత్త నిబంధనను పాటించే వారమై ఆత్మల సంపాదన కోసం, ఆత్మల రక్షణ కోసం పాటుపడదాం. ప్రభువు ప్రాణం అర్పించింది క్రొత్త నిబంధన ప్రారంభించి బాప్తిస్మం అనేటువంటి మార్గములో పరలోకానికి మనల్ని చేర్చాలని. హల్లెలూయా. ఎంత పెద్ద పండగ చేసి బాప్తిస్మం పొందలా ఏంటి ఉపయోగం? విన్నారా? 40 రాత్రింబ వాళ్ళు ఉపవాసముల చేత జాగారం చేసిన మనిషి బాప్తిసం పొందలేదంట. విన్నారా? స్తోత్రం చెప్పండి గట్టి. ఏందిరా గడ్డం పెంచమని అడిగా నేను. మా నాన్న పెంచమన్నాడు అన్నాయి. ఎందుకురా? ఇప్పుడు శ్రమల దినాలంటగా గడ్డం చెయ్యకూడదంట. మా నాన్న చెప్పాడు. పెద్ద పితృపారంపర్యమైన. ఏందమ్మా ఇంటి ముందు కల్లా కొట్టుకోలేదు, ఇప్పుడు కొట్టకూడదంటగా మా అమ్మ చెప్పింది. ఏందమ్మా అట్లుంటున్నారేంటి అసలు? ఇప్పుడు కొత్త చీరలు కట్టుకోకూడదంటగా, పెళ్ళిళ్ళు చేసుకోకూడదంట, ముహూర్తాలు చూసుకోకూడదంట. ఎందుకు? ఇది ఏం కాలం? శ్రమల కాలం. ఎవడు చెప్పాడు? బైబిల్లో రాసిందా? పితృపారంపర్యమైన వ్యర్థ దాన్ని విడిచిపెట్టడమే క్రొత్త నిబంధన ప్రారంభం. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.
తలలు వంచండి, మోకరించండి, ప్రార్థన చేద్దాం అందరం దయచేసి.